హాయ్ నమస్కారం అందరికీ. ఇప్పటి వరకు నేను హర్రర్‌కి సంబంధించిన స్టోరీస్ అయితే చెప్పాను కదా! ఇప్పుడు నేను చెప్పే స్టోరీస్ ఒక మంచి కామెడీ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించినది. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. నేను ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా ఈ స్టోరీని చివరి వరకు వినండి. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై వెలకంటి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే చాలా మంది జీవితంలో కానీ లేదా వారి ప్రాంతంలో కానీ వాళ్ళకు ఎదురైన అనుభవాలు లేదా సంఘటనలు కొన్ని చూసే ఉంటారు. అవి నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే మీకు పంపిస్తాను. మీ జీవితంలో జరిగిన సంఘటనలు అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని టైప్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వండి. నేనే మీకు కాల్ చేస్తాను. సో ఇక స్టోరీలోకి వెళ్తే, ఈ స్టోరీని మనకి కన్నాన్ గారు అందించారు. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. సో ఇక స్టోరీలోకి అయితే వెళ్దాం. సుబ్బారావుకు బాగా నీరసంగా ఉంది. ఉండదు మరి. ప్రొద్దున్నే 5ంటికి లేచి వంట చేసి పిల్లాడిని స్కూలుకు తయారు చేసి వాడికి లంచ్ బాక్స్ తయారు చేసి 7:30 కల్లా ఇంట్లోంచి బయటపడాలి. 10 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేసి ముఖానికి పూసుకున్న పౌడర్ అంతా చిల్లిపడ్డ పాల పొట్లంలా కారుతుంటే ఏసీ బస్సు రాగానే రగ్బీ ఆడి సీటు సంపాదించాలి. 8:25కు మొబైల్ ఫోన్లో పెట్టిన అలారం మ్రోగేంత వరకు శీతవాయువులు పీల్చుకుంటూ నిద్రిస్తాడు. 8:30కు బస్సు దిగి 3 అంతస్తులు అంటే 72 మెట్లు ఎక్కి ఆఫీస్కి వెళ్ళి బాసుగాడితో రోజంతా తిట్లు తింటూ పనిచేయాలి. మధ్యాహ్నం భోజనానికి తెచ్చుకున్న స్వయం పాకంలో తోటి ఉద్యోగులు కొంచెం కొసరి మీ ఆవిడ వంట అద్భుతం అని మెచ్చుకుంటుంటే వాళ్ళ పొగడ్తలకు నిజమైన హక్కుదారుడని తనేనని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మిగిలింది తిని భోజనం అయిందనిపించి మళ్ళీ బాస్ ముందుకు బలి పశువుల వెళ్ళి మెడ చూపిస్తాడు. ఆఫీస్కు పావుగంట ముందు వచ్చాను కాబట్టి సమయానికి బయలుదేరవచ్చు అన్న లాజిక్తో రోజు 5 గంటలకే బయటపడతాడు. కానీ బాస్కు మాత్రమే తెలుసు 5 తర్వాత కూడా ఇంకాసేపుండి తిట్లు తినరాదు అంటే తిరుగుబాటు జరుగుతుందని. అందుకే రోజువారీ సంతకం పెట్టి ఇంటికి వెళ్తున్న రౌడీ షీటర్ని చూసి జాలిపడే రైటర్లా ఇంకెన్నాళ్ళు ఇలా 5ంటికి వెళ్ళడం, ఇలా అయితే నీకు నేనేలా ప్రమోషన్ రికమెండ్ చేసేది అని పంపుతాడు. ప్రమోషన్ కూడా అడగకుండా రోజు తిట్లు తింటూ పనిచేసే సుబ్బారావు లాంటి ఉద్యోగి దొరకడం తన అదృష్టంగా భావిస్తాడు ఈ బాస్ గారు. 5:20కి బస్ ఎక్కి మళ్ళీ కునుకు తీస్తూ ఇంటికి చేరుకొని రాత్రికి వంట చేయాలి. గాను గెద్దుల్లా తయారైన తన జీవితం గురించి అతడు బాధపడని రోజూ లేదు. బాధపడతాడు. బాధ ఎక్కువైతే 2 పెగ్గులేసి మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడే తప్ప సుబ్బారావు తన కష్టాలకు ఇంకెవరిని నిందించడు. ఏమైనా అంటే స్వయంకృతపరాధం అంటాడు. దేవిక, అదే సుబ్బారావు గారి భార్య, చాలా అందంగా ఉంటుంది. మన సుబ్బు కూడా బాగానే ఉంటాడు. కానీ దేవిక మాత్రం మేకప్ వేసిన సినిమా హీరోయిన్లా ఉంటుంది. స్నేహితుడి పెళ్లిలో ఆమెను చూశాడు. మాట వరుసకు సుబ్బారావు చెల్లెలు ఆ అమ్మాయిని పక్కన చాలా బాగుంటుంది అన్నదట. అంతే, మనోడు ఆ పిల్లని చేసుకుంటానని ఇంట్లో గొడవ చేశాడు. వీడు ఎవరిని చేసుకున్నా నాకు పోయేదేముందని దేవిక వాళ్లతో సంబంధం మాట్లాడాడు సుబ్బారావు తండ్రి. దేవికనే చేసుకోవాలని సుబ్బారావు ఎంత దృఢంగా నిశ్చయించుకొని ఉన్నాడో అంతే దృఢంగా తన వైవాహిక జీవితాన్ని దేవిక కూడా ఊహించుకుంది. ఒకవేళ పెళ్ళైతే కాబోయే మామగారిని కూడా చూడకుండా తన డిమాండ్లను ఆయన ముందుంచింది. నేను వంట చేయను అంటే చేయడం కూడా రాదనుకోండి. తెల్లబోయిన ఆయన ముఖంలోకి మళ్ళీ రంగులు తీసుకురావడానికి అన్నట్లు నాకు వంట నేర్చుకోవాలని కూడా లేదు. 7 రంగులు చూపిస్తున్న దూరదర్శన్ ముందు కూర్చున్న గుడ్డివాడిలా ఆయన మౌనంగా ఉండిపోయాడు. నేను ఇంట్లో పని కూడా చేయను అంటే ఏ పని చేయను. ఎప్పుడైనా నాకు మూడొస్తే ఒక గ్లాసు మంచినీళ్ళు మాత్రం ఫిల్టర్లో పట్టి మీ అబ్బాయికి ఇస్తాను. సుబ్బారావు తండ్రి ఎత్తిన గ్లాసు దించలేదు, కానీ ఆయన గొంతు పొడారిపోయింది. దేవిక మాత్రం ఆయన్ని పట్టించుకోకుండా స్త్రీ సహజమైన సిగ్గుతో తలమంచుకొని ఖచ్చితంగా వేరే కాపురమే ఉండాలి. బ్రతికించావు తల్లి అని మనసులోనే అనుకున్నాడు ఆయన. జీతం మొత్తం నా కంట్రోల్లోనే ఉండాలి. ఇంకా పెళ్ళైన 3 ఏళ్ల వరకు పిల్లలు వద్దు, ఒక్కళ్ళు చాలు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఆయన నిర్లిప్తంగా కళ్ళు మూసుకొని వింటున్నాడు. మీ పిల్లలు మీ ఇష్టం, కంటే కనండి లేకుంటే లేదు. ఆయన మనసులోనే నవ్వుకుంటున్నాడు. దేవికతోనే పెళ్లి జరిగితే సుబ్బారావు ఎలా ఉంటాడో ఊహించుకుంటూ. ఆయన ఉన్నదున్నట్లు చెప్పినా ఆమె షరతులన్నింటికీ అంగీకరించి దేవికని పెళ్లి చేసుకున్నాడు సుబ్బారావు. పెళ్లికి ముందే పిండి వంటలు టిఫిన్లతో సహా వంట నేర్చుకున్నాడు. పెళ్ళైన తర్వాత భార్యకు వండి పెడుతూ ఆఫీస్కు వెళ్తూ తనను తానే ఒక అమర ప్రేమికుడిలా ఊహించుకొని మురిసిపోయేవాడు. కానీ పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత అతనికి అప్పుడప్పుడు తాను తప్పు చేశానని అనిపించేది. అంటే అతనికి దేవికతో ఏ విధమైన కష్టము లేదు. పాపం ఏది వండి పెడితే తినేది. అతనికి ఓపిక లేకున్నా
లేక ఆరోగ్యం బాగలేకున్నా బయట నుంచి తెప్పించుకునేదే కానీ నువ్వే వంట చేయాలని అతనిని బలవంతం ఎప్పుడూ చేయలేదు. కానీ గత కొన్ని రోజులుగా అతనికి తన భార్య చేతి వంట తినాలని కోరిక మాత్రం కలిగింది. ఒక ఆదివారం దేవికతో అన్నాడు, నాకు ఒకసారి మీ చేత వంట తినాలని ఉంది. అమృతం కోరుతున్న రాక్షసులను చూసి మోహిని నవ్వినట్లు నవ్వింది దేవిక. మీకీ మధ్య పరాచికాలు ఎక్కువయ్యాయి అంటూ బుర్రగొక్కున్నాడు సుబ్బు. కానీ దేవిక చేతి వంట తినాలన్న కోరిక మాత్రం అతనిలో రోజు రోజుకి పెరుగుతుంది. ఈ తీరని కోరికతో అతని శరీరం దహించుకుపోయి నిద్రలేమి ఎక్కువైంది. అలా ఒక నిద్రలేని రాత్రి హాల్లో కూర్చొని తన ల్యాప్టాప్లో విచిత్ర విజ్ఞాన ఆవిష్కరణల గురించి చదువుతుంటే అతనికి తన సమస్యకు పరిష్కారం దొరికినట్లు అనిపించింది. బ్రెయిన్ కంట్రోల్ త్రూ మ్యూజికల్ వేవ్ హిప్నాటిజం అనే పరిశోధన వ్యాసం. ఎవరో బెల్జియం శాస్త్రవేత్త తన పరిశోధనలను బాగా వివరించాడు. ఈ విషయంలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీలు యూదులపై ప్రయోగాలు కూడా చేశారట. కానీ ఆ పరిశోధనల తాలూకు దస్తావేజులన్నీ యుద్ధంలో నాశనమైపోయాయి. సుబ్బారావు వెంటనే బెల్జియం శాస్త్రవేత్తకు ఈమెయిల్ రాసి తను కూడా అదే సబ్జెక్ట్లో ఆమెచ్యూర్ పరిశోధనలు చేస్తున్నానని తెలిపాడు. బెల్జియం బ్రెయిన్ సైంటిస్ట్ కూడా తన పరిశోధనను తాను జీవించి ఉండగానే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందని చాలా ఆనందపడ్డాడు. కానీ బ్రెయిన్పై రీసెర్చ్ చేసి అతని బ్రెయిన్ కాస్తో కూస్తో పనిచేయడం వల్ల దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతకు సమమైన బెల్జియం సామెతను అనుసరించాడు. 3 నెలల్లో 8 ఆన్లైన్ మీటింగ్ల తర్వాత సుబ్బారావుకు తన కోరిక తీర్చుకునేందుకు కావలసిన పరికరాలు వచ్చాయి. అంటే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింకు వచ్చింది. బెల్జియం సైంటిస్టు 2 లక్షలు సంపాదించి ఇక తనను ఊరికే డిస్టర్బ్ చేయవద్దని సుబ్బుకు చెప్పాడు. తమ పడక గదిలో మంచానికి తల దగ్గర ఇరువైపులా 4 మూలలలో స్పీకర్లు ఫిక్స్ చేశాడు సుబ్బారావు. అమెజాన్లో ఒక మీడియా ప్లేయర్ కొన్నాడు. దానికి ఈ స్పీకర్లన్నీ కనెక్ట్ చేసి ప్రతిరోజు తాను ఆఫీస్కి వెళ్లే ముందు ఆ మ్యూజిక్ లూప్లో సాయంత్రం వరకు ప్లే చేసేట్టు సెట్ చేసి వెళ్ళేవాడు. అలా 3 నెలలు గడిచిన తర్వాత ఇక తన కోరిక తీరే రోజు వచ్చిందని నిర్ణయించాడు. ఏం చూసి నిర్ణయించాడు అని అడగద్దు. బెల్లి సైంటిస్టు 3 నెలల్లో ఫలితాలు కనిపిస్తాయని చెప్పాడు. అందుకని 3 నెలలు గడవగానే తన ప్రయోగం మొదలుపెట్టాడు సుబ్బారావు. ఆ రోజు సాయంత్రం ఎప్పట్లానే కిక్కరిసి ఉంది. ఏసీలో కూడా ఒకరి శరీరం నుండి వెలువడే దుర్వాసన ఇంకొక ముక్కులు పగలగొడుతుంది. అందువల్ల రోజు నిద్రనే ఒక యోగంలా సాధన చేసే కొంతమంది తప్ప మిగతా వారందరూ మెలుకొనే ఉన్నారు. రోజువారీ లెక్క ప్రకారం సుబ్బారావు కూడా మురుగు కాలువలోని దోమపిల్లల్లా ప్రశాంతంగా నిద్రపోవాలి. కానీ ఈరోజు నిద్రపోలేదు. కాదు, నిద్ర రాలేదు. బస్సులోనే కాదు, రాత్రి ఇంట్లో కూడా నిద్ర రాలేదు. అసలు అతను గడిచిన రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు. కళ్ళు మూసేటప్పటికీ 3 అయింది. మళ్ళీ తెల్లారి సమయానికి లేచి ఇంటి పని, తర్వాత ఆఫీస్ పని. కానీ అతనికి మాత్రం ఏం అలసట లేదు. తన కోరిక తీరే రోజు దగ్గర పడుతుంది. ఈరోజు శుక్రవారం. ఇక తను ఆగాల్సింది శనాదివారాలు మాత్రమే. కేవలం 2 రోజులు. సోమవారం తన భార్య తన కోసం వంట చేస్తుంది. ఆ రోజు పులిహోర, చక్కెర పొంగలి చేయించి ఆఫీస్కి తీసుకెళ్ళాలి. రోజుకన్నా 2 అసలు 2 క్యారియర్లు తీసుకెళ్ళాలి. అది తిని తన సహోద్యోగులు తన భార్య వంటను మెచ్చుకుంటుంటే, అవును మా ఆవిడ చేతి వంట అమృతం అని తను సత్యవాక్యాలు పలకాలి. ఆ రాత్రి నిద్రపోతున్న భార్య పక్కన పడుకొని కిటికీలోంచి వస్తున్న వెన్నెలను చూస్తూ మేల్కొండిపోయాడు. దాదాపు 1:30 ఇక లాభం లేదని నిశ్చయించుకొని మంచం మించి లేచాడు. ఆల్మారాలో పుస్తకాల వెనుక దాచిన శివాజ్ రీగల్ బాటిల్ తీసుకొని హాల్లోకి వెళ్ళాడు. ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్యూబ్స్ కూడా తీసుకెళ్లాడు. వంటింట్లో ఉన్న డబ్బాలోంచి 4 జంతికలు కూడా. అసలు తన పథకం గురించి తనకే ముచ్చటేస్తుంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసిన విఠలాచార్య జానపదాలు గుర్తొచ్చాయి అతనికి. వాటిలో ఎస్వి రంగారావు గారు రాజనాల మాంత్రికుల వేషాలలో తన మంత్రదండాలను తిప్పి అంజలాదేవిని, కాంచనమాలను వశం చేసుకోవడం గుర్తుకొచ్చింది. తనేమీ మాంత్రికుడు కాదు, తను ఒక శాస్త్రవేత్త. తను చేస్తున్నది వశీకరణమే, కాకుంటే ఏ మాయలు మంత్రాలు లేవు. తన ప్రయోగం విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం. న్యూటన్, ఐన్స్టీన్ల తర్వాత ప్రపంచమంతా తన గురించే చెప్పుకుంటుంది. అసలు పెళ్ళైన మగవాళ్ళందరికీ తనే భగవంతుడు అవుతాడు. అతనికి ఎక్స్ మెన్ సినిమాలోని చార్లెస్ జేవియర్ పాత్ర గుర్తొచ్చింది. చార్లెస్ ఒక కాల్పనిక పాత్ర మాత్రమే, కానీ తాను ఆ పాత్ర వెనుకనున్న భావాలు మూర్తిభవించిన నిజం. ఎదురుగా స్విచ్ ఆఫ్ చేసి ఉన్న టీవీ స్క్రీన్లో తన ప్రతిబింబం కనిపించింది. బ్రహ్మానందం స్టైల్లో, ఏంటి మాస్టారు ఎక్కడికో పోయినట్లున్నారు అని తన ప్రతిబింబం తనతో అన్నట్లుగా ఊహించుకున్నాడు.
తన ఆలోచనపై తనకే సిగ్గేసింది. శనాదివారాలు భార్యపై ప్రేమ ఉలకబోసేశాడు సుబ్బారావు. ఉదయం టిఫిన్కి ఒకరోజు గారెలు చేస్తే ఇంకో రోజు పూరీలు చేశాడు. శనివారం మధ్యాహ్నం భోజనానికి ఒకరోజు గుత్తి వంకాయ కూర, చింత చిగురు పప్పు వండాడు. ఆదివారం అయితే ఏకంగా బిర్యానీ చేశాడు. శనివారం సాయంత్రం షాపింగ్కు తీసుకెళ్లి దేవికకు 10,000 పెట్టి కొత్త డ్రెస్ కొన్నాడు. ఆదివారం సాయంత్రం మల్టీప్లెక్స్లో సినిమా. దేవికకు ఏమీ అర్థం కాలేదు. ఇంత సడన్గా తన మొగుడు తనపై ఇంత ప్రేమను ఎందుకు ఉలగబోస్తున్నట్లు. కానీ దీంట్లో తనకొచ్చిన బాధేముందని తను కలవరపడాలి. దేవికకు సుబ్బారావు అంటే తెగ ఇష్టం. ఇలాంటి మొగుడు ప్రపంచమంతా కంచు కాగడపెట్టి వెతికినా కూడా దొరకడని ఆమె అభిప్రాయం. ఒక దేవికకే కాదు, దేవిక తల్లి కూడా. తనకు లేని అదృష్టం దేవికకు దొరికినందుకు ఆమె చాలా సంతోషిస్తుంది. మా అల్లుడు బంగారం, ఎన్ని జన్మల్లో నోములు నోస్తే కానీ మా అల్లుడు లాంటి అల్లుడు దొరకడు. మా అమ్మాయి ప్రపంచంలోని ఆడవాళ్ళందరికన్నా అదృష్టవంతురాలు. తమ ఇంటికి వచ్చేసిన అమ్మలక్కలందరికీ మైసూరు పాకులు, పూనుగులతో పాటు ఇలాంటి కొటేషన్స్ తినిపించేది. కానీ దేవిక తండ్రిక మాత్రం దేవిక వ్యవహారం ఏమాత్రం నచ్చలేదు. అవడానికి తన కూతురే అయినా అతనికి దేవిక అభిప్రాయాలపై ఏమాత్రం ఇష్టం, గౌరవం లేదు. ఇదో పొగరు పట్టింది, వాడో వాజమ్మ అని అనుకుంటాడు. కానీ దేవిక మాత్రం సుబ్బారావును బాగా గౌరవించేది. నలుగురిలో అతని గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా చూసుకునేది. ఇంకా నలుగురు చూస్తూ ఉండగా పాదాభివందనం చేయడం, కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవడం, 10 నిమిషాలకోసారి తాలిని కళ్ళకద్దుకున్నట్లు చేసేది. చూసేవాళ్ళు ఆహా ఎంతటి ప్రతిభక్తో అని అనుకుంటుంటే సుబ్బారావు ఛాతీ 56 అంగుళాలు అయ్యేది. దేవిక మాత్రం ఇంటికి రాగానే ఏమండి కాసిని పకోడీలు వేయించరు అని గోముగా అడిగేది. లోపలి భాగవతం తెలిసిన వాళ్ళు వీడి నెత్తినెక్కి తాండవమాడుతుంది అనుకుంటే, తెలియని అమాయకులు మాత్రం మొగుడిని వశీకరణం చేసుకుని తన కొంగుకు ముడేసుకుంది అనుకుంటారు. ఎవరేమనుకున్నా దేవికకు ఏమీ పట్టదు. కాలు కదపకుండా అన్నీ జరుగుతుంటే బాధపడడం అవివేకం. అందుకే సుబ్బారావుకు డబ్బులతో అతనికి 6 నెలలకు ఒకసారి కొత్త డ్రెస్ కొంటుంది దేవిక. అలాంటి దేవికకు కూడా గత 2 రోజులలో సుబ్బారావు ప్రవర్తన విస్మయం కలిగించింది. నాకింత చేసిన భర్తకు నేనేమి చేయలేకపోయానే భగవంతుడా అని తలుచుకుంటూ 5 నిమిషాలు దేవుడి ముందు మౌనంగా నిలబడాలని అనుకుంది. సినిమా చూసి ఇంటికి వస్తూ ఏదైనా రెస్టారెంట్లో తిందామా అన్నాడు సుబ్బారావు. వెనక సీట్లో నిద్రిస్తున్న కొడుకును చూసి, వద్దులేండి బాబు నిద్రపోయాడు, ఇంటికే వెళ్దాం. ఇల్లు చేరగానే బాబుగాడిని భుజాన వేసుకుని వస్తున్న భర్త అడుగులేస్తూ, లేట్ అయ్యింది, అన్నం వండి చారు పెట్టండి చాలు, మళ్ళీ మీకు రేపు ఆఫీసు ఉంది. భర్త మీద జాలి పడింది దేవిక. చారన్నం తింటూ నిన్నొకటి అడిగేదా విషయం కదిపాడు సుబ్బారావు. అది విషయం. ఈయనకు ఏదో కావాలి, అందుకని ఈ 2 రోజులుగా కాకా పడుతున్నాడు అనుకుంది దేవిక. అయినా ఎప్పుడు ఏది అడగని మొగుడు ఏదో కావాలంటే ఎలా కాదనగలదు. పర్వాలేదు చెప్పండి అన్నది దేవిక. పెరుగన్నంలోకి నిమ్మకాయ నుంచుకుంటూ, ఏమీ లేదు, నాకొకసారి నీ చేతి వంట తినాలని ఉంది అని కుండ బద్దలు కొట్టాడు. ఒక్క నిమిషం మొగుడి వైపు జాలిగా చూసింది దేవిక. వినాశకాలే విపరీత బుద్ధి అని మనసులో అనుకొని ముక్తసరిగా సరేనండి అంది. అంటే రేపు లంచ్ నువ్వు చేస్తావా? నిప్పుతో చెలగాటమాడుతున్న మినుపురుగులాగా కనిపించాడు సుబ్బారావు ఆమెకి. అలాగేనన్నట్లు తలూపింది. టిఫిన్ బయట చేస్తానులే. ఆమెకి పని తగ్గించడం మొదలుపెట్టాడు సుబ్బారావు. ఊరికే కొంచెం పులిహోర, కొంచెం చక్కెర పొంగలి చెయ్యి, అమంగళం ప్రతిహతముగాక అనుకుంటూ కళ్ళు మూసుకుంది దేవిక. కొంచెం ఎక్కువ చెయ్యి, మా కొలీగ్స్ కూడా తినిపిస్తా. సుబ్బారావు కష్టాలు పంచుకునే అతని కొలీగ్స్పై ఆమెకు ఎంతో గౌరవభావం ఏర్పడింది. ఆ రాత్రి అతనికి రోజులాగే నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకొని పడుకున్నాడు. దేవిక మేల్కొని ఉండటం అతనికి తెలుస్తుంది. 11 కాగానే భార్య లేచి హాల్లోకి వెళ్ళడం చూశాడు. 5 నిమిషాలు గడిచాక మెల్లగా పిల్లిలా అడుగులేస్తూ హాలు దగ్గరికి వెళ్ళాడు. యూట్యూబ్లో పులిహోర చేసే విధానం చూస్తుంది దేవిక. భర్తకు నిద్రాభంగం కలగకూడదని హెడ్ఫోన్లు వాడుతుంది. ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాడు సుబ్బారావు. తన కోరిక తీర్చడం కోసం పులిహోర చేసే విధానం నేర్చుకుంటుంది. అతనికి చాలా సంతృప్తిగా ఉంది. అరగంట తర్వాత దేవిక వచ్చి నిద్రపోయింది. కానీ సుబ్బారావుకే నిద్ర రాలేదు. అసలు అతనికి ఉన్న ఎక్సైట్మెంట్కి లేచి పరిగెత్తుతూ ఔటర్ రింగ్ రోడ్లో 10 రౌండ్లు వేయాలని ఉంది అతనికి. కానీ అతి కష్టం మీద తమాయించుకొని పడుకున్నాడు. అతనికి ఘంటసాల బాలు పాడిన ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అనే పాట గుర్తొచ్చింది అతనికి. ఎలాగో కష్టపడి 2 దాటిన తర్వాత రెప్పవాల్చాడు. వెంటనే ఒక కళ, ఒక రంగుల కళ. హిమాలయాలలో గోచి పెట్టుకొని సుబ్బారావు తపస్సు చేసుకుంటున్నాడు.
తిండి తిప్పలు లేవు, నీళ్లు నిప్పులు లేవు, కేవలం గాలి భోంచేస్తున్నాడు. అతని తపస్సుకు మెచ్చి అన్నపూర్ణమ్మ ప్రత్యక్షమైంది. భక్త సుబ్బ, ఏం కావాలి నాయనా? మాత, అన్నపూర్ణేశ్వరి, కొంచెం పులిహోర చక్కెర పొంగలి పెట్టు తల్లి. ఓ సింతేనా? కుడిచేయి గాల్లో తిప్పి మాయమైంది అమ్మవారు. అంతే, వెంటనే హోరున కొండగాలులు, హిమపాతాలు, పక్కనే ఉన్న మంచు కొండలపై ఒక్కసారిగా జలపాతాలు, జలపాతం కింద ఒక తీయని జలాశయం, అదే సరస్సు, దానిపై దట్టంగా తామర పూలు, ఆ పూలు పక్కకు నెట్టుకుంటూ ఒక అప్సరస పైకి లేచింది. మంచు కన్నా తెల్లటి చీర, పసిడి వర్ణం, పట్టు కన్నా మెత్తడి ఒళ్ళు, కలవల్లాంటి కళ్ళు, 2 చేతులతో 2 బంగారు గిన్నెలు. సుబ్బారావు దగ్గరికి వచ్చింది. వెంటనే అతని ముందొక అరిటాకు, అరిటాకులో ఆమె పులిహోర చక్కెర పొంగలి వడ్డించింది. అతను తింటున్నాడు. అమృతం తింటున్నట్లుంది. ఆమె విసుగుతుంది. అప్పుడు గుర్తుపట్టాడు ఆ అప్సరసను. తనే దేవిక. నిద్రలోనే నవ్వుకుంటూ అటు తిరిగి పడుకున్నాడు సుబ్బారావు. తెల్లారింది. ఎప్పటిలానే ముందు లేచాడు సుబ్బారావు. మొదటిసారి అతనితో బాటే లేచింది దేవిక. సుబ్బారావే కాఫీ పెట్టాడు. సువాసనలు వెదజల్లే కాఫీ త్రాగి స్నానం చేసి దేవుడికి దండం పెట్టి వంటగదిలోకి వెళ్ళింది దేవిక. 7:30 కల్లా అతని డబుల్ లంచ్ బాక్స్ రెడీ చేసి ఇచ్చింది. పంచకళ్యాణిపై ప్రియురాలతో పయనిస్తున్న రాజకుమారుడిలా లంచ్ బాక్స్ని తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు సుబ్బారావు. ఆ రోజు క్యాంటీన్లో గుండ్రాల్లాంటి ఇడ్లీలు తిన్నాడు. బాస్ తిడుతుంటే రోజు మౌనంగా ఉండే సుబ్బారావు ఈరోజు చిరునవ్వులు వెదజల్లాడు. అలాంటి అమాయకపు ముఖం చూస్తూ తిట్టడానికి మనసు రాక బాసు ఆఫీసు వదిలి బయటికి వెళ్ళిపోయాడు. చివరికి లంచ్ టైం అయింది. ఒలింపిక్ గోల్డ్ మోడల్ ఇంటికి తెచ్చిన కొడుకులా ఫోజు కొడుతూ డైనింగ్ ఏరియాకు వెళ్ళాడు సుబ్బారావు. డబుల్ క్యారియర్ చూడగానే అతని కొలిగుల ముక్కుల్లోంచి చొంగ కారసాగింది. నవ్వుతూ అందరికీ పులిహోర చక్కెర పొంగలి వడ్డించాడు సుబ్బారావు. నవ్వుతూ మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్న శ్యామసుందరం ఆక్ థూ అంటూ విచిత్ర శబ్దాలు చేస్తూ నోట్లో ఉన్న పులిహోరతో పాటు వాష్ బేసిన్ వైపు పరిగెత్తాడు. నీలకంఠమైతే యాక్ థూ అంటూ అక్కడే ఊసాడు. పద్మావతి మాత్రం ముందు జాగ్రత్త చర్యగా కేవలం 2 పలుకులు నోట్లోకి వేసుకుంది. నాలుగొక పులిహోర రుచి తట్టగానే వెంటనే ఆ 2 పలుకులు తన అరచేతులోకి వేసుకొని సుబ్బారావు వంక కోపంగా చూస్తూ లేచి వెళ్ళింది చేతులు కడుక్కోవడానికి. మిగతా 4 కూడా ఇంచుమించు ఇలాంటి రియాక్షన్లే ఇచ్చారు. పులిహోరల పులుపుందో లేదో తెలియలేదు కానీ ఉప్పు మాత్రం దట్టంగా ఉంది. 4 ముద్దలు తింటే ఏనుగైనా సరే వాంతి చేసుకోవాల్సిందే. ఆముదం తాగిన ముఖం పెట్టి నవ్వడానికి ప్రయత్నించాడు సుబ్బారావు. కొంచెం ఉప్పెక్కిపోయినట్లుంది. కొంచెం. పద్మావతి గొంతులో కోపం. నోరు మూసుకొని పాయసాన్ని చూశాడు సుబ్బారావు. ముందు అతను గమనించలేదు కాబట్టి తెలియలేదు కానీ విరిగిన పాలతో చేసినట్లుంది చక్కెర పొంగలి. ఎందుకైనా మంచిదని ఒక మెతుకు తీసి నోట్లో వేసుకున్నాడు. పుల్లగా ఉంది. ఏం మాట్లాడకుండా లేచి తన క్యారియర్ పట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు సుబ్బారావు. నేరుగా బాస్ దగ్గరికి వెళ్ళి ఒంట్లో నలతగా ఉంది, హాఫ్ డే లీవ్ తీసుకుంటానని సమాచారం ఇచ్చి అతను సమాధానం ఇచ్చే లోపే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పుడు అనుమతి అడిగే సుబ్బారావు ఇలా డైనమిక్గా ఇన్ఫార్మ్ చేసి వెళ్ళినందుకు బాసు కోపం వచ్చింది. కానీ ఈ లక్షణాన్ని అతను కూడా పాపం నిజంగానే బాగోలేదులా ఉంది అనుకొని సర్దుకున్నాడు. లంచ్ బాక్సు ఆఫీసులోనే వదిలేసి బయటకు వచ్చాడు సుబ్బారావు. ఆటో పిలిచి దగ్గరలో ఉన్న బార్కెళ్ళి కూర్చున్నాడు. తన ప్రయోగం ఇలా ఫెయిల్ అయినందుకు అతని కోపంగా ఉంది. ఉప్పటి పులిహోర, పుల్లటి చక్కెర పొంగలి కావాలనే దేవికి ఇలా వంట చేసిందని అనిపించింది. ఇలా చేస్తే ఇంకెప్పుడు తనని వంట చేయమని అడగనుగా. కానీ ఆ బాటిల్ త్రాగాక అతనికి అనిపించింది, వశీకరణం చేసి మనిషి మనసు మార్చుకోవచ్చు, తెలియనివి నేర్పించలేం కదా అని. కానీ ఇలాంటి గొంతమ్మల కోరికలు కోరుకున్నందుకు తనపైన తనకే కోపం వచ్చింది. తను ఇలా ఉంటే ప్రస్తుతం దేవిక ఎలా ఉందో. దేవికపై బాధతో ఇంకొక హాఫ్ బాటిల్ త్రాగి అక్కడే వాంతి చేసుకొని ఆటోలో ఇంటికి చేరుకున్నప్పటికీ 10:30 అయింది. బాబీగాడు పడుకున్నాడు. దేవిక మాత్రం మేల్కొనే ఉంది. అతన్ని చూడగానే ఆమెకి కోపం వచ్చింది. ఇంత లేట్ అయినా బయట ఉన్నందుకు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినందుకు. ఎక్కడికి వెళ్ళారంతసేపు? నాకెంత కంగారుగా ఉందో తెలుసా? కళ్ళెర్రబడి జుట్టు రేగి ఉన్న అతని అవస్థను చూడగానే జాలేసింది. ఇది ఖచ్చితంగా తన పాకశాస్త్రం ప్రావీణ్య మహత్యమనని గుర్తించింది. ఒక్కరోజు వంటతో ఎలాంటి వాడిని ఎలా చేశాను అని అనుకుంది. మెల్లగా అతనిని లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టింది. చాలా రోజులుగా నిద్రలేమితో బాధపడుతున్న సుబ్బారావు చివరికి ప్రశాంతంగా నిద్రపోయాడు. లేచేటప్పటికి 11. తల పగిలిపోతుంది హ్యాంగ్ ఓవర్తో. మంచం మీద కూర్చొని ఏడుస్తుంది దేవిక. సుబ్బారావు లేవడం చూసి అతని దగ్గరకు వచ్చి దగ్గరగా ముడుచుకొని పడుకొని ఏడవసాగింది. మెల్లిగా తల నిమిరాడు సుబ్బారావు. ఊరుకోదేవి అని ఊరాడించసాగాడు. ఒక్క మాట కూడా అనకుండా తనను ఊరడిస్తున్న భర్తను చూసి దేవిక వెక్కిళ్ళు పెట్టసాగింది. మెల్లగా ఆమెను జరిపి లేచాడు సుబ్బారావు.
పండ్లు తోముకొని ముఖం కడుక్కున్నాడు. బాత్రూంలోంచి బయటికి వచ్చేటప్పటికి చేతిలో కాఫీ కప్తో రెడీగా ఉంది దేవిక. రాక్షసామాత్యుడు చంద్రగుప్తునిపై ప్రయోగించిన విషకన్యలా కనిపించింది అతనికి. నేను చేస్తాగా అన్నాడు సుబ్బారావు. ఆ కాఫీ రుచి చూడడానికి కూడా అతనికి ధైర్యం చాలలేదు. బుంగమూతి పెట్టింది దేవిక. పొద్దట్నుంచి 3 సార్లు నేను తాగాను, బానే ఉంది, త్రాగండి బలవంతంగా అతని చేతిలో పెట్టింది. త్రాగి నిలదొక్కుకోవడం కష్టమవుతుందేమోనని సోఫాలో కూర్చున్నాడు సుబ్బారావు. బాబిగాడిని స్కూలుకి పంపలేదులా ఉంది. వాడు టీవీ చూస్తున్నాడు. తను కూడా ఒక కప్పు కాఫీ తెచ్చుకొని అతనిని ఆనుకొని కూర్చుంది దేవిక. అతను భయపడుతూ మెల్లగా ఒక గుటకేస్తూ కాఫీ ఎలా ఉందన్నట్లు కళ్ళెగిరిసింది దేవిక. పర్లేదు, బానే ఉంది, నిజంగానే కాఫీ బాగానే ఉంది, బ్రహ్మాండం కాదు కానీ భయపడాల్సిన అవసరం లేదు. నిన్న జరిగిన దానికి సారీ అతన్ని చూస్తే అంది దేవిక. పర్లేదన్నట్లు తలూపాడు సుబ్బారావు. అసలు నేను బాక్సులో పెట్టే ముందు రుచి చూడాల్సింది అని తన సంజాయిషి మొదలుపెట్టింది. అంటే ముందు పులిహోర రుచి చూశాను, ఉప్పు ఎక్కువగా ఉంది. మా అమ్మకి ఫోన్ చేస్తే నిమ్మకాయ రసం పోయమంది. కంగారులో చక్కెర పొంగిలో నిమ్మకాయ రసం పోసేశాను. అతనికి నవ్వాగలేదు. అమ్మయ్యా, మీకు కోపం పోయింది. అతనికి దగ్గరగా జరిగింది దేవిక. ఆ రోజు నుంచి అతను వంట చేస్తుంటే దగ్గరుండి చూసి నేర్చుకుంది. 6 నెలలు తిరగకుండానే అతనికంటే బాగా వండడం మొదలుపెట్టింది. అంటే పాపం ఆఫీస్కి వెళ్తున్న మనిషితో మళ్ళీ వంట కూడా చేయించడం ఎందుకని ఆ సంవత్సరం దీపావళికి అత్తమామలను తల్లిదండ్రులను పిలిచింది దేవిక. వద్దని చెప్పలేక అయిష్టంగానే వచ్చారందరూ. కానీ కోడలు వంట చేస్తుంటే ప్రశాంతంగా టీవీ చూస్తున్న అల్లుడిని చూస్తే దేవిక తండ్రికి ముచ్చటేసింది. దేవిక అత్తమామలైతే తమ కోడలి వంటలను పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు కూడా సుబ్బారావు వంట చేస్తాడు, అది అప్పుడప్పుడు, దేవికకు బోరు కొట్టినప్పుడు. కానీ దేవిక ఎంత బాగా వంట చేసినా సుబ్బారావుకి మాత్రం ఆమెను పులిహోర చక్కెర పొంగలి చేయమని అడగడానికి మాత్రం ధైర్యం చాలదు. సో ఇదండి స్టోరీ. సో నాకు తెలిసి స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా స్టోరీ నచ్చితే దయచేసి నాకు ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక కొత్త స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.